జోసెఫ్పై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. జోసెఫ్పై గన్నవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు. జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. ఆయన ఫిర్యాదుతో జోసెఫ్పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 యూపీ యూఏపీఏ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం, దేశద్రోహపూరిత తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలున్నాయి. జోసెఫ్పై పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. గన్నవరం పిఎస్లో ఫిర్యాదు చేశారు జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. ఆయన ఫిర్యాదుతో జోసెఫ్పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, జోసెఫ్ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఇప్పుడు ఏ ఏరియా పోలీసులు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఎక్కడుంది సిచ్యువేషన్ అంతాను? ఏదైతే జోసెఫ్ యూట్యూబర్ గా ఉన్నటువంటి జోసెఫ్ అలియాస్ రావణ్ పైన ఇప్పటికే 4 కేసులు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని రాత్రి గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈయనకి గన్నవరం పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ శివశంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదు చేశారు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నారు. ఏదైతే రావణ్ ను విచారిస్తున్నారు. ఎందుకంటే తనపైన ఇప్పటి వరకు కూడా బెయిల్బుల్ కేసులు నమోదైనప్పటికీ ఈ రోజు నమోదైనటువంటి కేసు రాజ్యద్రోహం కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశ సార్వభౌమ అధికారాలని కాలరాస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు అటు సామాన్య ప్రజలను రెచ్చగొట్టడమే కాకుండా అటు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టు అటు కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలుగా ఉన్నాయంటూ కూడా పోలీసులు భావించారు. దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో రావణ్ ని గన్నవరం పోలీసులు ఈ రోజు ఆదివారం కావాలి. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పటికే కట్టుబడి ఉన్నారంటూ రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు జనసేన కార్యకర్తలు కూడా కొంత ఆగ్రహానికి గురి చేసింది. ఎక్కడ చూసినా రావణ్ పైన దాడి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఆ పోలీస్ స్టేషన్ కి జనసేన కార్యకర్తలు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు రాస్తున్నారు. ఏదైతే రావణ్ పైన ఏ క్షణంలో దాడి చేసేటువంటి ప్రయత్నాలు ఉండటంతో కూడా అటు పోలీసులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే రావణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇతర కులాలకు సంబంధించి అటు దళిత సంఘాల పేరుతో పవన్ కళ్యాణ్ అటు జనసేన పార్టీ పైన కూడా తీవ్రమైన దాడి జరుగుతా ఉంది రాష్ట్రంలో. అటు జనసేన టార్గెట్ గా వైసీపీ వ్యూహాత్మకంగా బ్యాక్గ్రౌండ్ ఉంటూ కూడా ఇలాంటి వ్యక్తులని ప్రోత్సహిస్తూ ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతున్నటువంటి అంశాలు పరిస్థితి ఉంది. కేవలం అటు కొంతమంది శక్తులు వెనక ఉండి పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీ పైన కులాలని ఆపాదిస్తూ అటు సమాజంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల వలన అటు లాండ్ ఆర్డర్ కూడా చాలా ఇబ్బందులు వేసేటువంటి కనపడుతుంది. అయితే రావణ్ ని మరి ఇవాళ రేపట్లో కూడా మరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రిమాండ్ కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న న్యాయమూర్తి 4 కేసులు అటు మచిలీపట్నం కానీ అదే విధంగా పిఠాపురానికి సంబంధించినటువంటి కేసుల నుంచి ముందస్తు బెయిల్ మంజూరైనటువంటి నేపథ్యంలో రావణ్
బయటికి వచ్చిన తర్వాత కూడా కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కొంత పోలీసులకి తలనొప్పిగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రావణ్ బయటికి వెళ్తే జన సైనికులు అడ్డుకొని దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా పరిస్థితి ఉంది. అయితే రావణ్ అనేక చోట్ల పలు చోట్ల దాదాపు 30 కేసులు నమోదైనట్లు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా అటు న్యాయవాదిగా ఉన్నటువంటి జడా శ్రావణ్ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్య చేస్తారు. చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇష్టారాజ్యంగా లాండ్ ఆర్డర్ ని ఏదే విధంగా న్యాయ వ్యవస్థను కూడా అటు లెక్క చేయట్లేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసుకి రావణ్కి సంబంధించి కొంత గందరగోళ పరిస్థితుల్లో ఈ కేసుకి సంబంధించి న్యాయమూర్తి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తారా లేదా రిమాండ్ విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదైనా గన్నవరంలో కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది రమణ. ఓకే, థ్యాంక్ యూ.